హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. నాన్ వెజ్ లవర్లకి చాలా ఇష్టమైన కాంబినేషన్స్ ఏంటంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు. చికెను మటన్ అవి ఎలా తింటారో ఎండు చేపలు, ఎండు రొయ్యలు తినే లవర్స్ కూడా చాలామంది ఉంటారనమాట. వాళ్ళ కోసం ఇవాళ అయితే బీరకాయ ఎండు చేపల కర్రీని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. దానికోసం అయితే ముందుగానే ఇవి ఉప్పు చేపలు అంటారు. వీటిని ఉప్పు చేపలను తీసుకొని మనకి లోపల నరాల కింద ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా చూసుకొని క్లీన్ చేసుకోండి. లేదంటే కనుక నీచు స్మెల్, అంటే కూర నీచు స్మెల్ కూడా కాదు, అదేదో వేరేగా ఉండి కూర టేస్ట్ అనేది పాడైపోతుంది అనమాట. చక్కగా ఇలా టూ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో రెండు వైపులా కూడా ముక్కల్ని చక్కగా వేపుకోవాలి. ఒక ముక్కకి ఒక ముక్క అంటుకోకుండా ఉండేటట్టు అయితే కనుక చూసుకొని మంచిగా అలాగ వేపుకోండి. అలాగే మీకు ఇప్పుడు నేను బీరకాయ ఎండు చేపలు వండుతున్నాను కదా, అలాగే బీరకాయతో ఏ కాంబినేషన్, అలాగే ఎండు చేపలు ఎండు రొయ్యలతో ఏ కాంబినేషన్ కావాలి అని అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీస్ అన్నిటినీ కూడా నేను ప్లేలిస్ట్లో అయితే కనుక పెడతాను. ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇప్పుడు వేపుకున్న అన్నిటిని పక్కకు తీసేసుకొని ఆ ఆయిల్లోనే కొంచెం కారం, పసుపు అయితే వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని వేపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అవి చక్కగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న బీరకాయలను వేసుకోండి. బీరకాయ కట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా అయితే చేదు చెక్ చేసుకోండి. చేదుగా ఉంది అంటే కనుక కర్రీ పోతుంది అనమాట. ప్రతి బీరకాయ కట్ చేసేటప్పుడు బీరకాయ కట్ చేసుకొని దాన్ని తిని చూడండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని మగ్గించుకుంటా మనం మూత పెట్టి అయితే కనుక మగ్గించుకోండి. బీరకాయ కర్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. బీరకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో అది కూడా నాకైతే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ టమాటా ఎండు చేపల కర్రీ కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటా ఉంటే దీంట్లో బీరకాయ కానీ ఆనపకాయ కానీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా, చక్కగా మనకి వాటర్ అంతా దిగిపోతుంది అనమాట. ఇలా దిగిపోయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ బీరకాయ ఎండు చేపలు కానీ బీరకాయ ఎండు రొయ్యలు కానీ మంచి ఫ్లేవర్తో అయితే కనుక వస్తాయన్నమాట. మనం వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేకుండానే ఇందులో ఒక 2 ముక్కలు ఎండు చేపలు వేసినా కూడా కూర అంతా ఎండు చేపల ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఇది ఓన్లీ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు మాత్రమే ఈ రుచిని ఆస్వాదించగలరు. అవి నీచు స్మెల్ వస్తుంది తినలేము అని అంటారు కదా, వాళ్ళైతే ఈ రుచిని ఆస్వాదించలేరు అనమాట. మనం ముందుగా వేపుకున్న ఈ ఎండు చేపలను కూడా ఇందులో వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే కనుక మన బీరకాయ ఎండు చేపల కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది. అలాగే మీకు నెక్స్ట్ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఏ కాంబినేషన్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే అది ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.